సో నెక్స్ట్ అయితే వివేకానంద స్టాచ్యూ ఉన్న టెంపుల్ లోపలికైతే మేము వెళ్తున్నాం. సో ఇదైతే రాయితో అయితే కట్టినట్టున్నారు. ఇక్కడ చూసుకుంటే రెండు వైపులా అంతా అటు సైడ్ ఒక టెంపుల్, ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది. సో లోపలికైతే కెమెరా అలో లేదంట. సో ఇంతటితో వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. కానీ మీకు చూపిద్దామని చెప్పి ఎగ్జిట్ డోర్లోంచి అయితే ఇలా తీశాను. లోపల విగ్రహం కనబడుతుంది కదా, సో అదే వివేకానంద స్టాచ్యూ నుంచి బయటికి రాగానే ఇలాంటి అద్భుతం వ్యూ అయితే మనకు కనబడుతుంది. చుట్టూ చూశారు కదా సముద్రం ఉంది. నెక్స్ట్ అయితే అక్కడే పక్కన ఒక ధ్యాన మందిరం అయితే ఉంది. సో అక్కడైతే ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం చేసుకోవచ్చు. మేము అక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి 5 మినిట్స్ నెక్స్ట్ షిప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసుకుంటే షిప్ కొంచెము షేక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ వేవ్స్ అనేది ఎక్కువ కొట్టడం వల్ల ఇక్కడ అలా ఉంది. సో ఇప్పుడు అయిపోయింది, నేను కానీ బయటకు వెళ్తున్నా. సో ఫుల్ ట్యాన్ అయిపోయింది, ఏం చేయలేము. నెక్స్ట్ మీల్స్ తినడానికి అయితే వెళ్తున్నాము. మీల్స్ అయితే 100 రూపీస్ అంట. అక్కడ కోకోనట్ ట్రై చేసినాం కానీ 50 రూపీస్ హై మచ్ ప్రైజెస్ చెప్పేసి తనే అనింది. చూసినారా టూరిస్ట్ ప్లేస్లో ఎంత డబ్బులు తగ్గించుకున్నామా తిరుగుతుందో. నెక్స్ట్ బాట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైతే మన ఛానల్ అయితే ఫాలో చేసి వీడియోని లైక్ చేయండి గైస్.